చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం నైనా మేము ఆదికాండం 8వ అధ్యాయాన్ని అయ్యా తండ్రి ధ్యానించుకోబోతుండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. అయ్యా, నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నిలబడి ఉన్నానంటే నన్ను నమ్ముకొని రాలేదయ్యా, నువ్వు మాట్లాడిస్తావని. అయ్యా తండ్రి, ఏ వాక్యం ఎలా మాట్లాడాలో, ఏ లోతైన విషయాలను తండ్రి మీరే మాకు బోధిస్తారని నమ్ముచుంటున్నాం. కాబట్టి ఈ సమయాన్ని నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నన్ను నీ శిలువ చాటున మరుగు చేసుకోమని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం ఆదికాండం 8వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. 7వ అధ్యాయం వరకు కూడా మరి గడిచినటువంటి వారం మనం ధ్యానించుకున్నాం. మరి 7వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం, మరి నోవాహును దేవుడు ఏ రీతిగా మరి ఆ పడవలోకి ఎక్కించాడో, మరి ఆ పడవలో యొక్క మర్మాలు ఏమిటో తెలుసుకున్నాం. 150 రోజుల మర్మాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. చాలా లోతైన విషయాలను ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మరి ఈ దినం దేవుడు మరి ఆదికాండం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. చదువుకుందాం. మొదటి నుంచి 4 వచనములను చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఈ యొక్క 4 వచనాలను మొదట మనం ధ్యానించుకుందాం. ఈ 4 వచనాల్లో మనం గమనిస్తే మరి దరిదాపు 6 నెలలు అంటే 5 నెలలు మనం 150 రోజులు వారు ఎక్కడున్నారు? ఆ యొక్క జల ప్రళయంలో మునిగిపోయి ఆ యొక్క పడవ ఆ జలముల మీద ఉంది. జలము లోపల వీళ్ళు 150 రోజులు ఉంటున్నారు. 150 రోజులు గడిచిన తర్వాత దేవుడు ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదించుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకొనెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గమనించండి, జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో మర్చిపోయి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు అర్థం. మనం అనుకుంటాం సడన్గా ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటాలే నిన్నంటే ఏదో మర్చిపోతామని కాదు అర్థం. కానీ హిబ్రూ పదంలో దీని యొక్క అర్థం ఏముందంటే ఒకరి పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధ తీసుకోవడం అనేటువంటి అర్థము ఇక్కడ వస్తుందన్నమాట. అంటే బైబిల్లో దేవుడు ఒకని జ్ఞాపకం చేసుకున్నాడు, గాడ్ రిమెంబర్డ్ అంటే వారి పట్ల తన కృపను, తన రక్షణ ప్రణాళికను కార్యరూపంలో పెట్టబోతున్నాడు అని అర్థం. అంతే కదా. మన హన్నాను చూస్తాం, రాహేల్ను చూస్తాం. వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తర్వాత వారి జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడని అర్థం. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే దాని యొక్క భావం అది. ఇక్కడ కూడా నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే అర్థం ఏంటి? అక్కడ చూడండి, దేవుడు నోవాహుతో పాటి సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుంటా అంటే తన యొక్క ప్రణాళికను కార్యరూపంలో పెట్టబోతున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఎప్పుడు? 150 రోజుల తర్వాత దేవుడు భూమి మీద ఒక గాలిని వీచేలా చేశాడు. నీళ్లు తగ్గడం మొదలయ్యాయి. నీళ్ళు ఎలా తగ్గడం మొదలయ్యాయో కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీళ్లు తగ్గిన తర్వాత మనం అక్కడ చూస్తే 4వ వచనంలో 7వ నెల 17వ దినమున అంటున్నాడు. 7వ నెల 17వ దినమున ఆ అరాతు పర్వతం మీద నిలిచింది. ఇందులో ఒక గొప్ప ప్రవచనం కూడా దాగి ఉంది. ఒక రహస్యమైనటువంటి మాట ఒకటి ఉంది అన్నమాట. ఏంటి? 7వ నెల 17వ దినమున అంటే అర్థం ఏంటి అనేది మనం చూస్తే పాత నిబంధన క్యాలెండర్ ప్రకారం మొదటి నెల నిస్సాను నెల అంటే ఇది ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చే ముందు
దేవుడు వారి క్యాలెండర్ను మార్చి ఆ ఆ 7వ నెలను మొదటి నెలగా మార్చాడు. వాస్తవానికి ఏంటి ఇక్కడ 7వ నెల అంటే అర్థం ఏంటంటే అక్కడ మొదటి నెల కిందికి వస్తుంది అన్నాడు. మొదటి నెల ఎప్పుడు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో. దీనికి రిఫరెన్స్ ఏముంది అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని అంటాడు. అంటే ఏంటి? నిస్సాను నెల అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ క్యాలెండర్ అంటే యూదుల క్యాలెండర్ మన ప్రస్తుత ఇంగ్లీష్ క్యాలెండర్కు మరి భిన్నంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ సౌరమానం ప్రకారం ఉంటుంది. అలాగే మరి యూదుల క్యాలెండర్ చంద్రుని గమనాన్ని బట్టి లెక్కించబడుతుంది అనమాట. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్కు భిన్నంగా చంద్రు గమనాన్ని బట్టి లెక్కించబడుతుంది యూదుల క్యాలెండర్. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలు ఐగుప్తును బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో ఈ నెల మీకు ఆరంభం అన్నాడు. ఏ నెలను? నిస్సాను నెల. ఏ నెలది? నిస్సాన్. అది మీకు సంవత్సరన మొదటి నెల అని చెప్పి వారి క్యాలెండర్ను కూడా మార్చేశాడు దేవుడు. ఎప్పుడు? ఇది నిర్గమకాండంలో మనం చూస్తాం. దేవుడు నిర్ణయించిన ఆ క్యాలెండర్ ప్రకారం బైబిల్లోని 12 నెలల పేర్లు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏమిటి బైబిల్లో వాటికి ఉన్న ఇతరుల పేర్లు ఏంటంటే నేను మీకు ఈ యొక్క దీని బైబిల్ స్టడీలో ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఇస్తానో దాంట్లో నేను ఒక స్ప్రెడ్ షీట్ వేసి పెట్టాను, అది ఇస్తాను. అయితే జాగ్రత్త వినండి. మొదటి నెల నిస్సాను నెల. బైబిల్ నెల ఏంటంటే నిస్సాన్. ఇది దీనికి ఇంకొక పేరు ఏముందంటే అబీబు నెల అంటారు. ఏమంటారు? అబీబు నెల. ఇది మన క్యాలెండర్ ప్రకారం సుమారుగా మార్చి ఏప్రిల్ కాలంలో వస్తుంది. ఇదే కాలంలో జరిగే పండగ ఏంటి అంటే పస్కా పండుగ. 2వ నెల పేరు ఇయ్యారు నెల. ఏంటి? ఇయ్యారు నెల అంటే జీవ్. ఇది ఏప్రిల్ మే నెలలో వస్తుంది. 3వ నెల సీవాను నెల. ఇది మే జూన్ నెలలో వస్తుంది. ఈ నెలలోనే మరి పెంతుకోస్తు పండుగ జరుగుతుంది. మరి ఇంకొకటి తమ్మూజు నెల. 4వది తమ్మూజు. ఇది జూన్ జూలై మాసంలో. 5వది ఆబు. ఇది జూలై ఆగస్టు నెలలో ఉంటుంది. 6వ నెల ఎలూలు. ఎలూల్ అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తుంది. 7వది తిస్రీ. అంటే త్రిశ్రీ. దీనికి మరొక పేరు తిస్రీ. ఏతానీము. మరొక పేరు ఏతానీము. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ నెలలో ప్రాయశ్చిత దినం పర్ణశాలల పండుగ కూడా చేయడం ఈ నెలలో చేస్తారు. తర్వాత 8వ నెల హెస్వాను నెల. దీని మరొక పేరు బూలు. అక్టోబర్ నవంబర్. సో కిస్లేవు నెల. ఇది నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది. ఇంకొక నెల 10వ నెల టేబేతు నెల. ఏంటిది? టేబేతు. 11వ నెల శబాతు. ఇదేంటి? శబాతు. 12వ నెల ఆధార్. ఇది ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. ఇక్కడ పూరీము పండుగ జరుపుతారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయాన్ని ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. చంద్రమాన క్యాలెండర్ సౌరమాన క్యాలెండర్ కంటే సంవత్సరానికి సుమారు 11 రోజులు తక్కువగా ఉంటుంది. చంద్రమాన క్యాలెండర్ మన క్యాలెండర్ కంటే కూడా మన క్యాలెండర్ కంటే 11 రోజులు తక్కువగా ఉంటుందట. ఈ తేడాను సరిచేయడానికి ప్రతి 19 సంవత్సరాలలో 7 సార్లు అదనంగా 13వ నెలను కలుపుతారట. 19 సంవత్సరాలలో 7 సార్లు అదనంగా 13 నెలలను కలుపుతారట. ఆ అదనపు నెలనే 2వ ఆధారు అని పిలుస్తారు. బైబిల్ మనం చూస్తూ ఉంటాం. 2వ ఆధారు నెల అనేది మనం చూస్తాం. ఇది ప్రతి 19 సంవత్సరాలలో 7 సార్లు అదనంగా 13వ నెలను కలుపుతారంట. మనం లెక్కేస్తే 11 రోజులు లెక్కేస్తే ఏమవుతుంది? నెలకు 30 రోజులు లెక్కన క్యాలిక్యులేట్ చేసినా అలా వస్తుంది. అందుకనే చూడండి, మార్చి ఏప్రిల్ అని, ఏప్రిల్ మే అని ఇలా డివైడ్ చేయడం జరిగింది. సరే, దాన్ని బట్టి లెక్క చూస్తే నిస్సాను నెల 14వ తేదీని, నిస్సాను నెల 14వ తేదీ అంటే మొదటి నెల వచ్చింది కదా. ఈడేమన్నాడు? 7వ నెల అన్నాడు. 7వ నెల అంటే మొదటి నెల. మొదటి నెల ఎప్పుడు వచ్చిందన్నా మనం? ఎక్కడ వచ్చిందని అని చెప్పాం మనం. మొదటి నెల మనం చూస్తే 7వ నెల అంటే నిస్సాను నెల. ఇది ఎప్పుడు వచ్చిందని చెప్పాం? మార్చి ఏప్రిల్. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. మార్చి ఏప్రిల్ నెల నిస్సాను నెల. ఈ నెలలోనే పస్కా పండగ జరగడం జరిగింది.
ఇప్పుడు మనం ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ నెలలు ఎందుకు చెప్తున్నాను అనేది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే, నిస్సాను నెల 14వ తేదీన, నిస్సాను నెల 14 అంటే మార్చి ఏప్రిల్ ఆ మధ్య కాలం 14వ తేదీన యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు. నిస్సాను నెలల యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు. 3వ దినమున అనగా నిస్సాను నెల 17వ దినమున, నిస్సాను నెల 17వ దినమున మరణాన్ని జయించి సజీవునిగా తిరిగి లేచాడు. ఇప్పుడు మనం మొదటి ఈ యొక్క 4వ వచనం చదువుకున్నాం. 7వ నెల 17వ దినమున అన్నారు. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు నెలలు రోజులు బైబిల్ ఇంత స్పష్టంగా ఎందుకు రాయించాడు అంటే, రాబోయేటటువంటి రక్షణ ప్రణాళికకు ఒక ఛాయలాగా ఈ యొక్క నోవాహు గురించినటువంటి ఈ సంఘటన మనకు కనబడతా ఉంది. అంటే ఏంటి, నిస్సాన్ నెల 17వ దిన 14వ తారీఖున చూసే ఇక్కడ 17వ తేదీన అన్నాడు. 17వ తేదీన యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఓడ జల ప్రళయం అనే మరణాన్ని జయించి భూమి అంటే అరారాతు పర్వతం మీద ఏ రోజునైతే నిలిచిందో సరిగ్గా అదే రోజున క్రీస్తు మరణాన్ని జయించి సజీవునిగా తిరిగి లేచాడు. ఇది బైబిల్లో అత్యంత అద్భుతమైన మర్మాలలో ఒకటి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు బైబిల్లో స్పష్టంగా 7వ నెల 17వ దినమున అని ఎందుకు చెప్పారో చూసాం. ఇక 5 నుంచి 12 వచనాలు చదువుకుందాం. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండలు శిఖరములు కనబడ్డాయి. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఇది 12 వచనాలు ఉన్నటువంటి మాట. ఇక్కడ మనం ఏం చూస్తాం, మొదట నోవాహు బయట నీళ్లు తగ్గయ్యా లేదో చూడటానికి 2 పక్షులను పంపాడు. ఎన్ని పక్షులు పంపాడు? 2 పక్షులు. ఏంటేంటవి? కాకి, పావురం. ఇక్కడ కాకి గురించి చెప్పినాడు. కాకిని పంపినప్పుడు అది తిరిగి ఓడలోకి వచ్చిందా? రాలేదు. 7వ వచనం చెప్తుంది ఓడలోకి రాలేదు. ఎందుకు రాలేదు? ఈ కాకి అపవిత్రమైన పక్షి. ఏంటి? అపవిత్రమైన పక్షి. బయట నీళ్ళల్లో తేలియాడుతున్న శవాలను తింటూ అది ఆ లోకంలోనే ఉండిపోయింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఇది శరీరానుసారమైన స్వభావానికి లోకానుసారులకు ఇది సాదృశ్యంగా ఉంది. ఏంటి? కాకి. పాత మనిషికి ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా ఇంకా మనిషి లోపల ఉండేటటువంటి స్వభావం, పాత స్వభావం కాకి లాంటిది అనమాట. పాత మనిషికి ఎప్పుడు లోకము పాప మాలిన్యం అంటేనే ఇష్టం. ఇక పావురాని గురించి మనం చూస్తే, పావురం పరిశుద్ధమైనటువంటి పక్షి. దానికి కాలు మోపడానికి పరిశుద్ధమైన స్థలం దొరక్క మళ్ళీ ఆవిడలోకే తిరిగి వచ్చేసింది. ఇది పరిశుద్ధాత్మకు సాదృశ్యం అన్నమాట. రెండోసారి పంపినప్పుడు పావురం ఏం చేసింది? ఒక ఒలీవ ఆకును ముక్కున గరుచుకొని వచ్చింది. ఒలీవ ఆకు దేవుని సమాధానానికి నిరీక్షణకు గుర్తు. దేనికి? సమాధానానికి నిరీక్షణకు గుర్తు. దేవుని తీర్పు ముగిసిందని, నూతన జీవం మెలకెత్తుతుందని పరిశుద్ధాత్మ మనకు ఇచ్చే భరోసా ఇది అన్నమాట. అయితే ఈ 12 వచనాల్లో మనం చూస్తే, 5 నుంచి 12 వచనాలు చూస్తే 4 ఆత్మీయ పాఠాలను మనం
నేర్చుకోవచ్చు. మొట్టమొదటి పాఠం ఏంటి అంటే, చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం కాకి అపవిత్రమైన పక్షి. లేవికాండం 11వ అధ్యాయం 15వ వచనం దీనికి రిఫరెన్స్. దానికి కుళ్ళిపోయిన శవాలు అంటే ఇష్టం. జల ప్రళయం తర్వాత భూమి అంతా నాశనమైనట్టు మనం చూసాం. బయట ఎటు చూసినా ఎలా ఉంది? మనుషుల, జంతువుల శవాలు నీళ్ళలో ఎలా ఉన్నాయి? తేలాడుతున్నాయి. కాకి ఓడ నుండి బయటికి వెళ్ళగానే ఆ శవాలు దానికి ఒక పెద్ద విందులాగా కనిపించేసింది. ఇంకా నా పంట పండిందిరా అనుకుంది. దానికి కావలసిన ఆహారం దొరికింది కాబట్టి అది మళ్ళీ ఓడ అంటే రక్షణ, పరిశుద్ధత వైపు చూడలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనలోని పాత స్వభావం అంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా మన అంటి పెట్టుకొని ఉంటుంది. అంటే క్రీస్తు అంగీకరించక ముందు ఏ ఆలోచనలు అయితే, ఏ స్వభావం అయితే మనతో ఉందో సరిగ్గా ఈ కాకి లాంటిది అనమాట. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడక ముందు మనం చేసిన పాపాలు, వ్యసనాలు, అబద్ధాలు, ద్వేషం ఇవన్నీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయి? మృతక్రియలు, డెడ్ వర్క్స్ అనమాట. శరీరానుసారమైన వ్యక్తికి ఈ పాపపు క్రియలే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మనం దేవుని వాక్యం కంటే లోక సంబంధమైన చెత్తే వాళ్ళకు రుచిగా అనిపిస్తుంది. అందుకే చూడండి, దేవుని వాక్యం కొరకు మరి ఆసక్తితో ఎంతమంది వస్తున్నాం? ఆదివారం చూస్తే చర్చ అంతా నిండిపోతుంది. కానీ మిగతా రోజుల్లో వాక్యమే చెప్పబడుతుంది, ఈరోజు వాక్యమే ఉంటుందంటే వాక్యానికి చోటు ఇవ్వటం లేదు. అంటే పాత స్వభావం ఏలుతా ఉంటుంది. వాక్యము కంటే లోకానికే ఇష్టపడతా, లోకానుసారమైనటువంటిది. అంటే చూడండి, ఆ పక్షికి దేవుడు కాపాడిన ఓడ లోపల నెమ్మది దొరకలేదు. దేవుని ఉగ్రతకు గురై నాశనమైన శవాల మీద దానికి విశ్రాంతి దొరికింది. అంటే ఏంటి? ఈ కాకి ఎక్కడ నెమ్మది ఉంటుంది? లోకంలో నెమ్మది ఉంటుంది. అంటే ఈ పాత స్వభావం అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి. లోకానుసారమైన జీవితాన్ని ఇష్టపడే వాళ్ళు దేవుని మందిరం కంటే బయట వారికి సంతోషం కోరుకుంటారు, బయట ఎంజాయ్మెంట్లు కోరుకుంటారు, బయట నాకు సుఖంగా ఉంది అంటారు, బయట హ్యాపీ ఉంది అంటారు. అందుకే అంటుంటారు ఎంజాయ్ చేయాలి లైఫ్లో, ఎంజాయ్ చేయాలి. ఏం ఎంజాయ్ చేయాలి? లైఫ్ లోకంలో ఎంజాయ్ చేయాలా? దేవుడిలో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. కానీ లోకంలో ఎంజాయ్మెంట్ కోరుకుంటారు. మీరు దేనికి సంబంధించిన కాకి స్వభావం అంటే పాత స్వభావానికి సరదృశంగా ఉంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మనలో ఒకవేళ ఇంకా లోక సంబంధించినట్టు ఇంకా ఉంటే మనం ఎవరికి సాదృ ఉన్నట్టు? కాకి అంటే మన కాకులు అని అర్థం. మనం ఒకసారి ఒక నిజమైన విశ్వాసి, ఫర్ ఎగ్జాంపుల్ నిజమైన విశ్వాసి పాపంలో పడిపోతే అతనికి నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు, ప్రశాంతంగా ఉండలేడు. అతను వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటాడు. కానీ అదే లోకానుసారమైన వ్యక్తికి పాపపు లోకంలోనే సర్దుకుపోతాడు, ఎంజాయ్ చేస్తాడు. అదే బాగుందా అంటాడు. ఫ్రెండ్స్లు, విందులు, పబ్బులు ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆత్మానుసారైన వ్యక్తికి పొరపాటున తన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా, పాపం చేసినా తట్టుకోలేడు. వెంటనే ఏమనుకుంటాడు? వెంటనే వెళ్ళాలి, అమ్మో నేను ఇక్కడ ఉండొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళి అమ్మో అని చెప్పి ఆ పాపపు స్థితి నుంచి బయటపడాలనే కోరుకుంటాడు. కానీ శరీరానుసారమైన వ్యక్తి పాపంలో ఉండిపోతాడు. చూడండి, దేవుడు ఏ లోకాన్నైతే తన తీర్పుతో నాశనం చేయబోతున్నాడో ఆ లోకపు ఆకర్షణలోనే మీరు శాశ్వతమైన నెమ్మదిని వెతుక్కుంటారు. అంటే శపించబడిన లోకంలోనే నెమ్మది కోరుకుంటారు. కానీ ఒకరోజు అది అగ్ని చేత కాల్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు లోకంలో, తాత్కాలికమైనటువంటి లోకంలో నువ్వు ఆనందాన్ని కోరుకుంటే నీవు ఎక్కడుంటావు అనేది ఆలోచించుకోవాలి. కానీ అదే పావురం చూడండి, కాకితో పాటు నోవాహు పావురాన్ని పంపాడు. పావురం పరిశుద్ధమైనది, దానికి కుళ్ళిపోయిన శవాల మీద వాలడం ఇష్టము ఉండదు. అందుకే కాలు మోపడానికి పవిత్రమైన స్థలం దొరక అదేం చేసింది? వెంటనే ఓడలేకి తిరిగి వచ్చేసింది. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసంలో కూడా రెండు స్వభావాలు ఉంటాయి, రెండు
స్వభావాలు ఉంటాయి. ఏంటది? కాకి స్వభావం, పావురం స్వభావం రెండూ ఉంటాయి. అంటే పాత స్వభావం అంటే కాకి, పరిశుద్ధాత్మ స్వభావం అంటే ఆత్మానుసరణ స్వభావం, ఇది పావురం. అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17లో చెప్పినట్లు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును అంటాడు. అంటే మనలోని పరిశుద్ధాత్మకు పాపము కంపు కొడుతుంది. అందుకే పాపము చేసినప్పుడు ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? గద్దించేస్తుంది. పాపం చేయగానే నో 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 ఇలాంటి నువ్వు చేయకూడదు, తప్పు తప్పు తప్పని నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఆ పాపాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నంత వరకు కూడా నెమ్మది పొందుకో. అంటే మనలోని శరీర స్వభావం పాపాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అందుకనే చూడండి, రక్షించబడిన వ్యక్తి కూడా పాపంలో పడ్డానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో పాత స్వభావం ఇంకా ఉంటుంది. ఆ పాత స్వభావం మరి ఇప్పుడు ఆ పాత పోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, మనకు ఈ యొక్క ప్రాక్టికల్గా అప్లికేషన్ చేసుకుంటే, దీన్ని మన జీవితం అన్వయించుకుంటే, మరి ఈ రెండిట్లో ఏ పక్షి గెలుస్తుంది? కాకి గెలుస్తుందా, పావురం గెలుస్తుందా? అంటే మన పాత స్వభావం గెలుస్తుందా, లేకపోతే ఆత్మస్వభావం గెలుస్తుందా అనేది మనం చూస్తే దీనికి సమాధానం చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, మనం దేనికి ఎక్కువ ఆహారం పెడితే అదే గెలుస్తుంది. కాకి ఆహారం ఎక్కువ పెడితే కాకి గెలుస్తుంది, పావురం ఆహారం పెడితే పావురం గెలుస్తుంది. అంటే మనం రోజంతా లోక సంబంధమైన సినిమాలు చూస్తూ చెడు సహావాలు చేస్తూ దేవునికి దూరంగా ఉంటే మనం ఎలా ఉంటాం? కాకి భోజనం పెట్టినట్టు. అంటే మనం దేనికి పెడుతున్నాం? మన పాత స్వభావానికే మళ్ళీ దానిని పెంపొందిస్తున్నాడు. అందుకనే నువ్వు పాపం నుంచి బయట పడలేక ఉంటావు. నువ్వు అంటుంటావు, ఏంటున్నాబ్బా దీని నుంచి బయట పడలేకపోతున్నాను, ఇది నాకు అలవాటు పోవట్లేదు. ఈ అలవాటు పోకుండా కారణం ఏంటి తెలుసా? నువ్వే పెంచి పోషిస్తున్నావు. భోజనం పెట్టి దాన్ని బలిష్టం చేస్తున్నావు అన్నమాట. అలా కాకుండా మనం ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ, ఆత్మకు ఏం కావాలి? వాక్యము కావాలి, ప్రార్థన చేయడం కావాలి, ఆత్మీయ సహవాసంలో ఉండడం కావాలి. అప్పుడు ఏమవుతుంది? పావురానికి మేత వేస్తున్నట్టు అలా చేస్తే, అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ స్వభావానికి మనము బలం చేకూరుస్తున్నాం. అందుకనే ఆత్మ చేత శరీర క్రియములను చంపవలెను. అంటే రోజు నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీలో పాప స్వభావం వెళ్ళిపోతాయి. అంటే వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆత్మ సహవాసంలో ఉంటే నువ్వు చెడ్డ మాటలు మాట్లాడవు, దొంగతనాలు చెయ్యవు, మోసము చెయ్యవు, ఇవన్నీ చెయ్యవు. ఈరోజు మనం గమనించాలి, లోకంలో ఎలా ఉంది? దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి వారిలో బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు, సినిమాలు చూస్తున్నటువంటి వారు ఉంటున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా బయటికి మాత్రం మేము పరిశుద్ధులం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వారిలో ఏ స్వభావం ఉన్నట్టు, ఏ స్వభావం దాడి చేస్తున్నట్టు? వారిలో ఏ పక్షి గెలిచినట్టు? కాకి గెలిచినట్టు. కాబట్టి ఈ ఓడలో దేవుడు కాకికి ఒక స్థానం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఈ సృష్టిలో ప్రతి జీవికి విలువ ఇవ్వటం ఆయనకి ఇష్టం. దేన్ని త్రోసిపుచ్చడం ఇష్టం లేదు. అందుకనే ప్రతి మనిషికి దేవుని సువార్త వెళుతుంది. రండి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందండి, ఇదిగో ఆయన రాకడ సమీపిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరిస్తారో వారు రక్షణలోకి వస్తారు, వారు నిత్య నరకం నుండి తప్పింపబడి నిత్య జీవంలోకి వస్తారు అని అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటే వస్తున్నారు చాలామంది. మరి ఆ పడవలోకి వస్తున్నారు చాలామంది. ఆ యొక్క రక్షణ వల్ల కంటే ఓడ దేనికి సాదృశ్యం చెప్పాం? యేసు ప్రభుకు సాదృశ్యం. ఆ యేసు ప్రభులకు వస్తున్నారు, కాకి కూడా వచ్చింది, అలాగే అనేక మంది వస్తున్నారు. అయితే కాకి లోపల ఉన్నప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అనే ఆలోచనలో ఉంది. మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు లోకంలోకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో సహవాసమా, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే నీలో వస్తూ ఉంటాయో అప్పుడు ఏమైపోతుంది? మన జీవితం పాడైపోతుంది. కాకి లోపల ఉన్నప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదు.
పాత రుచులకి ఆశలపై తిరిగి వెళ్ళిపోయింది. మనం యేసు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మన పాత ఆశల వైపు పరిగెడుతున్నామా, లేక పవిత్రమైనటువంటి ఆత్మగా రూపాంతరం చెందటానికి ఇష్టపడుతున్నామా అనేది మనం ఈరోజు వేసుకోవాల్సిన ప్రశ్న. అందుకే కాకిలా నీవుంటావా విశ్వాసి, పావురంలా తిరిగొస్తావా విశ్వాసి అని ఒక పాట. ఈరోజు ప్రశ్న వేసుకోవాలి మనం. కాకిలా ఉండాలనుకుంటున్నామా, పావురంలా ఉండాలి? కాకి స్వభావం నీలో ఉంటే నిత్య నరకం. కానీ నీలో పావుర స్వభావం ఉంటే నువ్వు ఎక్కడుంటావు? నిత్య జీవంలో ఉంటావు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో ఉండదని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక 13 నుండి 17 వచనాలను చదువుకుందాం. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ యొక్క కోడండును ఓడ నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులో నీతో కూడున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలేను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. అంతేనా? నోతో చెప్పాను. ఇక్కడ ఈ యొక్క 13-17 వచనాలు గమనిస్తే నోవాహు జీవితంలో బైబిల్ చరిత్రను ఒక అద్భుతమైన ఘట్టాన్ని వివరిస్తాయి. ఏంటి అదేనంటే, ఒక భయంకరమైన జలప్రలయం తర్వాత పాత లోకం పోయి నూతన లోకంలోకి నోవాహు కుటుంబం అడుగు పెడుతున్న సమయం అది. ఇక నోవాహు బయట అడుగు పెడుతున్న సమయం అది. మనం గమనిస్తే ఇక్కడ బాగా గమనించండి. ఇందులో కూడా చాలా లోతైన మాటలు నేర్చుకోవాలి. 13వ వచనంలో మనం గమనిస్తే, మొదటి నెల మొదటి దినమున నోవాహు ఓడ పైకప్పు తీశాడు. పైకప్పు తీశాడు. ఎలా ఉంది? నేల ఆరిపోయి ఉంది. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? అమ్మ బాబోయ్, 6 నెలలు అయిపోయిందిరా, ప్రశాంతంగా పదా, 6 నెలలు ఉంది, పోదాం, ఇంకా పదండి, రండి, రండి రండి పిలుచుకొని వెళ్ళిపోతాం. అది మన స్వభావం. చూడండి, మనం ఏం చేస్తాం? కష్టం ముగిసింది కదా అని వెంటనే ఓడలోంచి బయటికి గంతేస్తాం. మామూలు గంతులు వేయం, పరిగెత్తుకుంటూ వేస్తాం. కానీ నోవాహు అలా చేశాడా? 14వ వచనంలో చూస్తే ఏమైనా ఉంది? 2వ నెల 27వ దినం వరకు, అంటే దాదాపు మరో 2 నెలల పాటు నోవాహు ఓడలోనే ఉన్నాడు. చూసారా? ప్రతి నెల ప్రతిరోజు దినాలు ఎందుకు లెక్క పెట్టారు? చాలా ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి ఇక్కడ. ఏంటంటే, నేల ఆరిపోయిందని కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. బాగా వినండి. నేల ఆరిపోయిందని కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే దేవుడు బయటికి రా అని చెప్పేంత వరకు నోవాహు రాలే. 2 నెలలు ఎలా ఉన్నాడు? తనకు తెలుసు నేల ఆరిపోయింది, ఇంక నేను వెళ్ళొచ్చు అనుకోవచ్చు కదా. తన జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. కానీ తన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, బుద్ధిని పక్కన పెట్టాడు. పక్కన పెట్టి కేవలం దేవుడి యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూశాడు. ఈరోజు మనం ఏంటి? కొంచెం వాక్యం తెలిసినా, కొంచెం తెలిసినా ఇక నేను ఇంకా ఆ సేవ చేస్తా, ఈ సేవ చేస్తాను అంటారు. కానీ దేవుడు తగిన సమయము ఇచ్చేంత వరకు కూడా ఓపిక పట్టు. మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉన్నంత మాత్రాన నువ్వు వెంటనే వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు నీకు వంట చేసే టాలెంట్ ఉంది, నువ్వు మంచిగా వంట వండగలుగుతావు, 100 మందికి 200, 300 వంట చేయగలుగుతావు. కానీ నువ్వు వంట చేయగల టాలెంట్ ఉంది కదా, నేను వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటానంటే కుదరదు. అసలు దేవుని చిత్తమా? ఒకవేళ దేవుని చిత్తం అయినప్పటికీ ఆయన ఏ సమయంలో వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాడు అనేటువంటిది ఎదురు చూడాలి. చాలామంది ఏం చేస్తారు? ఆ సమయం కొరకు ఎదురు చూడకుండా ఇష్టానుసారంగా తమకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి చేస్తుంటారు. అందుకే జీవితంలో నష్టపోతూ ఉంటారు. కానీ ఇక్కడ నోవాహు 2 దినముల వరకు, 2 నెలల పాటు ఓడలనే ఉన్నాడు. ఎంత ఓపిక రావాలి, ఎంత ఓపిక ఉండాలి. అందుకే దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు అనిపిస్తుంది. ఎంత
దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఎంత సహనంతో ఉన్నాడు, ఎంత ఓర్పుతో ఎదురు చూశాడు. చూడండి, బయటికి రా అని చెప్పేంత వరకు కూడా నోవాహు రాలేదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా మారినట్టు మనకు అనిపిస్తాయి. అన్నీ ఉంటాయి, అబ్బా అది వచ్చేసింది, బ్యాంకు లోన్ వచ్చేసింది, అది వచ్చేసింది, ఓకే, అంతా అయిపోయింది, ఇంకా రెడీ, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటాను, నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటావు, నీకు లోన్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వెంటనే ఏముంది, లోన్ వచ్చేసింది, డబ్బులు ఉన్నాయి, వెంటనే కొందరు అనుకుంటావు అమ్మాయికి పెళ్లి చేయాలనుకోండి, డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంకా మ్యారేజ్ చేసేస్తాం అనేసి, ఇంకా ఉన్నాయి కదా, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చేస్తూ ఉంటారు. జాగ్రత్త, వనరులు ఉన్నాయి కదా అని చెప్పి అడుగు ముందుకు వేసే ముందు అసలుకు దేవుని ఉద్దేశం ఏంటి అనేది కనుక్కోవడం, దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అంతేగాని తొందరపడితే నష్టపోతాం. దేవుని సమయం, గాడ్స్ టైమింగ్, దాని కొరకు ఎదురు చూడాలి. అది నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, సంవత్సరాలు. నేను అంటాను, ఒక 10 సంవత్సరాలు నువ్వు దేవుళ్ళో ఉంటున్నావు, అయినా కూడా నీ జీవితంలో నష్టమే ఉంది, కష్టమే ఉంది, సంపాదించిన డబ్బులు మిగలేదు, అలాగే ఉంది. ఎదుటోడు చూసే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాడు, ఎన్ని చేస్తూ ఉంటాడు. నేను అంటాను, దేవుడికి నీ జీవితాన్ని మార్చడం ఎంత సమయం కావాలి? ఆ 10 సంవత్సరాలు కూడా దేవుడు మాట కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తికి 11వ సంవత్సరం ఆ 10 ఏళ్ళు పడిన కష్టానికి మించి 7 రెట్లు ఇచ్చి దేవుడు ఆ 11వ సంవత్సరాన్ని ఆశీర్వదించగలడు. కానీ నీకేం కావాలి? నోవాహు ఎదురు చూసినట్టు, 2 నెలలు ఎదురు చూసినట్టు నీకు ఓర్పు ఉండాలి, నీకు సహనం ఉండాలి, ఆ 2 నెలలు ఎదురు చూసినట్టు ఉండాలి. కానీ ఈ రోజుల్లో మనకుందా? మనం పరీక్షించుకోవాలి. ఆయన నడిపింపు కోసం ఓపిక ఎదురు చూడడం దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవుని బిడ్డల అంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని సమయం కొరకు ఎదురు చూడటం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 15, 16 వచనాల్లో దేవుడు నోవాహుతో ఏమంటాడు? నీవును నీతో కూడా నీ భార్యయు మరి పక్షులు జంతువులు అన్ని ఓడండి బయటికి వెళ్ళుడని ఆజ్ఞాపించాడు. జలప్రలయానికి ముందు 7వ అధ్యాయంలో దేవుడు ఏం చేశారు? ఓడలికి రమ్ము అని అన్నాడు. నోవాహు వెళ్ళాడు, దేవుడే స్వయంగా తలుపు మూశాడు. ఇప్పుడు ఆ దేవుడే మళ్ళీ ఏం చెప్తున్నాడు? బయటికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అప్పుడే నోవాహు బయటికి వచ్చాడు, కానీ ముందు రాలేదు. నోవాహు తన సొంత జ్ఞానంతో కూడా ఏ పని చేయలేదు. దేవుడు ఓడను కట్టమంటే ఎలా కట్టమంటే అదే కొలతలతో కట్టాడు. పక్షులు వీటన్ని జంతువులు ఎలా పెట్టాలో అలా పెట్టాడు. దేవుడు ఎలా ఆజ్ఞాపించాడు, ఇదెందుకు ప్రభా అదెందుకు ప్రభా అని చూడలేదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు విన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు చెప్పింది చెప్పినట్టు నువ్వు వింటున్నావా? వాక్యంలో సెలవిచ్చినట్టు వింటున్నా? విని దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతం కొరకు కొంత సమయాన్ని పెట్టాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. అబ్రహాం గారికి ఎన్ని ఏళ్ళు పెట్టాడు? 25 సంవత్సరాలు పెట్టాడు. ఆయన పక్కదారి వెళ్ళలేదు. బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు శక్తిమంతుని నమ్మి విశ్వాసంతో అడుగులు వేశాడు. ఈరోజు మనం ఒకటే, మన పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, పరిస్థితులంతా తారుమారుగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు ఏమైనా చేయగలడని నీవు దేవుని సమయం కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలి. చూడండి, పూర్తిగా దేవుని మాట మీదనే ఆధారపడ్డాడు నోవాహు. మన జీవితంలో కూడా ఒక కొత్త పని మొదలు పెట్టాలన్నా, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని స్వరం వినిపించిన తర్వాతే అడుగు ముందుకు వేయాలి. దేవుడు చిత్తం లేకుండా అడుగు వేయకూడదు. స్పష్టంగా నీకు సమాధానం కలిగిన తర్వాతే. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దేవుని యొక్క స్వరం ఎలా వినాలి, ఎలా ఇది దేవుని స్వరం అని అర్థమవుతుంది అనే విషయాలు చాలాసార్లు చెప్పాను. పాత వీడియోస్లో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే 17వ వచనంలో చూస్తే, అవి భూమి మీద బహుగా విస్తరించి, ఏమనంటే అవి చూడండి, మనం బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనను అనేటువంటిది ఇక్కడ చూస్తాం. అని దేవుడు
జంతువులను, నోవా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. జంతువులను, మళ్ళీ ఇక నోవా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదైనా తోటలో ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం కూడా ఇదే. మనిషి పాపం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు నాశనమైన ఆ పాత భూమి మీద ఇప్పుడు నోవాహు ద్వారా ఒక నూతన ఆరంభాన్ని ఇస్తూ కూడా ఆశీర్వాదాన్ని తిరిగి స్థాపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మన జీవితం కూడా ఒక నూతన సృష్టి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది. దేవుడు మనల్ని కేవలం పాపం అనే నాశనం నుండి రక్షించి వదిలేలేడు. మనం ఈ లోకంలో ఆత్మీయంగా ఫలించి అనేకులకు ఆశీర్వాదం ఉండాలనే కోరుకుంటున్నాను. మనం గడిచినటువంటి వారం కూడా చెప్పుకున్నాం, అబ్రహాము ఆశీర్వాదం గురించి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మనమే ఆశీర్వాదంగా ఉండాలి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వాదాల గురించి పరిగెత్తడం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక ఓడలో, అంటే శ్రమలో లేదా నిరీక్షణలో ఉంచినప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపించినా సరే ఆయన స్వరం వినే వరకు తొందరపడవద్దు. సరైన సమయంలో ఆయనే మనల్ని చేయి పట్టుకొని బయటికి నడిపిస్తాడు అనేటువంటిది ఈ యొక్క 17 వచనాలలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. ఇక 18 నుంచి 22 వచనాలు చూద్దాం. కాబట్టి నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడనును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలుండి బయటికి వచ్చాడు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలం, నిలిచి ఉన్నంత వరకు కూడా వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములు, వేసవి శీతకాలములను రాత్రింబగులు ఉండక మానవని తన హృదయములలో అనుకొనెను. తన హృదయంలో అనుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే 18 నుంచి 22 వచనాలు మనం చూస్తే జల ప్రళయం తర్వాత దేవుడు నూతన లోకానికి ఒక అద్భుతమైన పునాది వేస్తూ ఉంటున్నాడు. నోవాహు ఓడల నుండి బయటికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలో మనం గమనిస్తే 4 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. మొదటిగా చూడండి, 20వ వచనం చూస్తే నోవాహు తన కుటుంబముతో జంతువులతో కలిసి ఓడల నుండి బయటికి రాగానే ఏం చేశాడు? మొట్టమొదటి పని ఏం చేశాడు? 1 సంవత్సరం పాటు ఓడలో ఉండిపోయాడు కాబట్టి బయటికి రాగానే తన కుటుంబం తలదాచుకోవడానికి ముందుగా ఇల్లు కట్టుకున్నాడా? పొలం దున్నుకున్నాడా? పొలం చూసుకున్నాడా? ఇల్లు చూసుకున్నాడా? లేకపోతే ఏం చూసుకున్నాడు? ఏం చేశాడు? దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాడు. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా ఒక గొప్ప కీడు నుండి మనం రక్షించినప్పుడు లేదా ఒక శ్రమ నుండి బయట పడేసినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? దేవునికి కృతజ్ఞతలు, ఆరాధన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. అంటే మన అవసరాల కంటే దేవుని బలిపీఠమే మన జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలని మనం ఈ యొక్క వచనం ద్వారా నేర్చుకుంటాం. 20 నుంచి 21 వచనాలు చూస్తే నోవాహు పవిత్రమైన జంతువులను, పక్షులను బలిగా అర్పించినప్పుడు 21వ వచనం చూస్తే యెహోవా ఇంపైన సువాసనాగ్రహించి అని రాయబడింది కదా. ఆ బలి అర్పణ దేవుని హృదయాన్ని సంతోషపెట్టింది, ఆయన ఉగ్రతను చల్లార్చిందని మనం చూస్తాం. ఇందులో ఆత్మీయ పాఠం ఏముంటుంది అని మనం గమనిస్తే జంతువుల రక్తం దేవునికి సంతోషాన్ని ఇస్తుందని అర్థం కాదు. దాని అర్థం అది కాదు. ఆ బలిపీఠ మీద అర్పించబడిన బలి గమనించండి,
ఇక్కడ దేవుడు ఆ ఇంపైన సువాసన ఆగ్రహించాడు అని అంటే అందులో ఎవరి సువాసన నచ్చింది? నోవాహులోని కృతజ్ఞత అనేటువంటి ఆ సువాసన నచ్చింది దేవునికి. నచ్చి ఏం చేశాడు? ఇక మీదట నేను భూమిని శపించను అన్నాడు. ఈ మనసుని ఇలా చేయను అన్నాడు. ఒక్క కృతజ్ఞత రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో అలాంటి జలప్ర రాకుండా దేవుడు మనసును మార్చేసింది. ఈరోజు ఆలోచించండి, దేవుడికి నీవు కృతజ్ఞత చెల్లించేది, దేవుడు చేసిన చిన్న విషయంలో అయినా సరే నువ్వు చెల్లించే కృతజ్ఞత నీ తరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. నీ తరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అందుకే నువ్వు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటావో అంతగా నీ కుటుంబము దీవించబడుతూ ఉంటుంది. అందుకని చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2లో పౌలు అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగా బలిగాను అప్పగించుకొనేను అంటాడు. అంటే దేవుని ఉగ్రత నుండి మనం రక్షించేది ఏంటది? యేసుక్రీస్తు ప్రభు శిలువలో కార్చిన రక్తమే దేవుని ఉగ్రత నుండి రక్షిస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను రక్షించేది మన క్రియలు కాదు, మన ఉపవాసాలు మరేంటో ఇవి కాదు. మనల్ని దేవుని ఉగ్రతను రక్షించేది క్రీస్తు రక్తమే. ఎవరైతే క్రీస్తు రక్తం కిందికి వెళతారో, ఆ రక్తం చేత కడగబడతారో వారికి రక్షణ కలుగుతుంది అనేటువంటిది చూడాలి. మోసేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు, అంటే లేవి కాండంలో ఏ జంతువులు పవిత్రమైన ఏవి బలిగా అర్పించాలో రూల్స్ రాకముందే నోవాహు పవిత్రమైన జంతువులే దేవునికి అర్పించాలని ఎలా తెలుసుకున్నాడు? అది లేవి కాండంలో చెప్పాడు ఈ పవిత్రమైన జంతువులని. కానీ నోవాహు ఎలా తెలుసుకున్నాడు? నోవాహు తెలుసుకొని అపవిత్రమైనవి పనికిరానివి ఏ లేదు, దేవుడికి పవిత్రమైన జంతువుల బలిగా అర్పించాడు. ఎవరు చెప్పారు? నోవాహు. ఎలా తెలుసుకున్నాడు? బాగా వినండి. జలప్రళయం రాకముందు జంతువులను ఓడలోనికి చేర్చే సమయంలోనే దేవుడు నోవాహుకు పవిత్రమైన జంతువులు ఏవో అపవిత్రమేవో స్పష్టంగా వివరించడం చేశాడు. ఆదికాండం 7వ అధ్యాయం 2లో దేవుడు స్వయంగా నోవాహుతో ఏం చెప్పాడు? పవిత్ర జంతువులన్నిటిలో మగదియు ఆడుదైన 7 జతలను, అపవిత్ర జంతువుల మగదియు ఆడుద 2 జతలు నీ వద్దకు తీసుకుని పోవాలను అన్నాడు. గమనించండి, ఇక్కడ అనొచ్చు కదా ఏంటి అని అంటే, అపవిత్రమైన పవిత్రం ఎందుకు ఉండాలి? అపవిత్రం తీసేయచ్చు కదా ఒకటేసారి. బాగా వినండి, ఇక్కడ ఇందులో ఉన్న లోతైన విషయాలు. ఇదంతా కూడా ఈ యొక్క నోవాహు నిర్మించిన నోడ కావచ్చు, జలప్రళయం రావచ్చు, లేకపోతే దాని తర్వాత 150 రోజులు కావచ్చు, లేకపోతే ఈరోజు బయటకు తీసుకున్న విధానం అంతా కూడా ఎవరిని పోలింది? యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చే రక్షణ కార్యానికి కరెక్ట్ అయినటువంటి సాదృశ్యంగా ఉంది. అంటే ఇందులో మనం గమనిస్తే దేవుడు వాటిని వేరు చేసి పవిత్రమైన వాటిని 7 జతలుగా తీసుకురమన్నాడు. అపవిత్ర జంతువులు భూమి మీద తిరిగి వృద్ధి చెందడానికి కేవలం 1 జత మగ ఆడు సరిపోతాయి అన్నాడు. పవిత్రమైనవి 7 జతలు, అపవిత్రమైనవి కేవలం 1 జత మాత్రమే అన్నాడు. కానీ పవిత్రమైనవి 7 జతలు ఎందుకు అడిగాడు? ఒకటి వృద్ధి చెందడానికి అయితే, మిగిలినవి దేవునికి బలిగా అర్పించటానికి మరియు ఆహారం కోసం. దేవుడే ఆ జ్ఞానాన్ని నోవాహుకు ఇచ్చాడు. అంతేకాదు, దేవునికి రక్తం చిందించే బలి అర్పించాలనే కాన్సెప్ట్ నోవాహు సొంత ఆలోచన ఏం కాదు. ఇది ఏదేని తోటలో దేవుడే స్వయంగా ప్రారంభించినటువంటిది. అది ఎలా తెలుసు? తన పితరులతో తెలుసుకోడు. తన కుటుంబంలో ఎవరున్నారు? హనోకు ఉన్నాడుగా, మెతుశెలా ఉన్నారు, భక్తులు ఉన్నారు కదా, దేవునితో సహవాసం ఉండటం. అందుకనే కుటుంబంలో ఆత్మీయంగా నడిచే నాయకులు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలోని పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఎందుకనంటే వారు కూడా ఆ తల్లిదండ్రుల
ఎందుకు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? బైబిల్ చదవతే ఊరుకున్నారు, ప్రార్థన చేస్తే ఊరుకున్నారు. వారికి ప్రేమ ఉండొచ్చు, కానీ క్రీస్తు కంటే మించిన ప్రేమ. ఇక్కడ మనం గమనిస్తే ఆ తర్వాత ఆదాము కుమారుడైన హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన కొవ్విన గొర్రెలను యెహోవాకు బలిగా అర్పించాడు. దేవుడు ఆ బలిని అంగీకరించాడు. మనం గమనిస్తే చూడండి, ఆదాములు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఒక జంతువును చంపి దాని చర్మంతో వారికి వస్త్రాలు కుట్టినట్టు ఆదికాండం 3:21 చూస్తాం. పాప పరిహారం జరగాలంటే ప్రాణ త్యాగం, రక్తం అవసరం అనే గొప్ప పాఠాన్ని దేవుడు అక్కడే నేర్పించాడు. ఇది ముందు మనం నేర్చుకున్నాం. అయితే నోవాహు హేబేలుకు హానోకు వంశస్థుడు, సేతు వంశస్థుడు. దేవుని దృష్టిలో ఏది అంగీకారమో, దేవునికి బలి ఎలా అర్పించాలో ఈ పవిత్రమైన ఆచారాన్ని నోవా ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు? ఇప్పుడు తన పితరుల నుండి నేర్చుకున్నాడు. మంచి ప్రవర్తన, మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే చూడడానికి తప్పు చేస్తే ఏమంటారు? మీ అమ్మ ఎలా పెంచిందిరా నిన్ను, మీ నాన్న ఎలా చేశాడు రా నిన్ను అని మాట్లాడతారు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఎంత భక్తిపరులా ఉండని, పిల్లలు చేసే పనులను బట్టి తల్లిదండ్రులను అంటారు. పిల్లలు అలా చేస్తే తల్లిదండ్రులు ఏంటి అలా పెంచిన పిల్లల్లా అంటారు. ఓహో, నువ్వు అట్టంటే ఏముంటారు? యథా రాజా తదా ప్రజ. ఇటు బయటికే భక్తిపరుడు, లోపల కాదనుకుంటా, అందుకే పిల్లలు అంటారా? అన్నారా? అంటారు కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నోవాహు గురించి బైబిల్లో చెప్పిన అతి గొప్ప సాక్ష్యం ఏంటి? నోవాహు దేవునితో నడిచినవాడు అని మనం ఆదికాండం 6:9 చూస్తాం. ఒక వ్యక్తి దేవునితో అనుదినం నడుస్తూ దేవుని స్వరాన్ని వినేంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో అతనికి ఖచ్చితంగా తెలుస్తుంది. పవిత్రత అంటే ఏమిటో దేవుని సహవాసం ద్వారానే నోవాహు స్పష్టంగా అర్థమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ధర్మశాస్త్రం లిఖితపూర్వకంగా మోసే కాలంలో రాకముందే దేవుడు తన పిల్లల హృదయాల్లో పవిత్రత పట్ల ఒక అవగాహనను ఉంచాడు. పితరుల ద్వారా వచ్చిన ఆచారంతో పాటు 7వ అధ్యాయంలో దేవుడు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నోవాహు పవిత్రమైన జంతువుల్ని ప్రత్యేకించి దేవునికి సువాసనగా అర్పించాడు. కృతజ్ఞత దేవునికి ఇంపైన సువాసనను ఇస్తుంది. మరి నీ జీవితం దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అని అంటే కృతజ్ఞత అనేటువంటి పరిమళ వాసన ఉండాలి. అది దేవుడు నీలో కోరుకుంటున్నాడు. మరి ఆ పరిమళ వాసన నీలో ఉందా? దేవుడు ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న. కృతజ్ఞత అనేటువంటి పరిమళ వాసన నీలో ఉండి అది దేవునికి ఆ వాసన వెళితే నీ జీవితం అద్భుత రీతిగా ఉంటుంది. జలప్రళయానికి ముందు దేవుడు ఏమన్నాడు? నరుల హృదయం ఎల్లప్పుడూ చెడ్డది కాబట్టి నాశనం చేస్తాను అన్నాడు. జలప్రళయం ముగిసిన తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడు? నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, అయినప్పటికీ ఇక మీదట సమస్త జీవులు నాశనం చేయనని దేవుడు తన హృదయంలో తీర్మానించుకున్నాడు. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు ఓడలోకి తీసుకెళ్లడంలోనే దేవుడు తన రాబోయే రక్షణ కార్యం చెప్తున్నాడు. అందులో యూదులు ఉంటారు, అన్యులు కూడా క్రీస్తులోకి వస్తారు, క్రీస్తులోకి నేను తీసుకొని వస్తాను అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అక్కడ అంటే అపవిత్రమైనది కదా అని చెప్పి దేవుడు దూరము పెట్టలేదు. జలప్రళయం వల్ల భూమి శుభ్రపడింది, కానీ మనిషి హృదయం మారిందా? మారలేదు. పాప స్వభావం నోవాహు ద్వారా కొత్త లోకంలోకి కూడా వచ్చేసింది. అందుకనే క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా మనలో పాత స్వభావం ఉంటుంది, ఉండదు అని కాదు. అయినప్పటికీ దేవుడు మనిషిని నాశనం చేయకూడదు నిర్ణయించుకున్నాడు. ఇది మనిషి మంచితనం వలన, నోవాహు మంచితనం వలన కాదు. దేని వల్ల చెప్పండి? దేవుని ఉచితమైన కృప వలనే
అనేటువంటిది అంటే మనిషి యొక్క హృదయం చెడ్డది అయినప్పటికీ నా కృప సమృద్ధిగా ఉంటుంది అంటాడు. నేను కృప చూపించేవాడిని. ఆయన గుణాన్ని పోగొట్టుకోవట్లేదు అక్కడ. ఆయన గుణం ఏంటి? క్షమించే గుణం, ప్రేమించే గుణం, కృపనిచ్చే గుణం. అంతేకాదు 22వ వచనాన్ని మనం చూస్తే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణం, వేసవి, చలికాలమును, రాత్రి పగులను ఉండక మానవని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? జలప్రలయం సమయంలో రాత్రింబగలు వాతావరణం అన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. కానీ దేవుడు తిరిగి ఖచ్చితమైన క్రమాన్ని భూమికి అనుగ్రహించాడు. ఈరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఋతులు మారుతున్నాయి, విత్తనాలు మొలకెత్తుతున్నాయి. అంటే అది ప్రకృతి గొప్పతనం కాదు. చాలామంది ప్రకృతిని ఆరాధిస్తారు. అది ప్రకృతి గొప్పతనం కాదు. ఆ ప్రకృతిని సృష్టించిన, కృప చూపించిన దేవుని గొప్పతనం. మరి దేవుడు చేసిన ఈ వాగ్దానం, దేవుడు చేసిన ఈ వాగ్దానం యొక్క నమ్మకత్వమే ఈ రోజు వరకు కూడా ఇంకా పంటలు పండుతున్నాయి, మరి వర్షాలు కురుస్తున్నాయి. దేవుడు మా కృపను బట్టి. మన దేవుడు అస్తవస్తమైన మన జీవితాలలో నెమ్మదిని, క్రమాన్ని తీసుకురాగల సృష్టికర్త అని మనకు ఈ వచనం గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ఇది మరి ఆదికాండం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. మరి ఇందులో మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంది అని అంటే, దేవుడు చేసిన మేలను బట్టి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ పరిమళ వాసన దేవునికి. మరి నీలో ఉందా ఆ పరిమళ వాసన? దేవుడు చేసిన మేలకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా, లేక ఇంకా లోకంలో పడి ఉన్నావా? అనేక సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. అనేక బాధల నుంచి విడిపించినప్పుడు మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? చెల్లించట్లే. కృతజ్ఞత అనే పరిమళ వాసన నీలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ వాసన కోసం చూస్తూ ఉంటున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీవు నేను ప్రశ్నించుకునేటువంటి సమయం ఇది. లేచి మనం ప్రశ్నించుకుందాం. దేవా, దేవుని దగ్గర మన హృదయాన్ని విప్పి, దేవా నిజమే నాయనా, నోవాహు చూపించినటువంటి ఆ కృతజ్ఞత ఈరోజు నా జీవితంలో నేను చూపించలేకపోతున్నాను. ఆ కాకిలా ఉంది నా స్వభావం, పావురంలా లేదు ప్రభు. ఆ కాకి లాంటి స్వభావం నాలో ఇంకా ఉంది. కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించు ప్రభు. ఏ రోజు నుంచైనా సరే ఆ యొక్క కాకి స్వభావాన్ని వదిలిపెట్టి పావురపు స్వభావముతో, అయ్యా నా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తాను, నన్ను ఈ ఆత్మీయ జీవితంలో వృద్ధి కలిగించు, నీ ఆత్మ సాయం నాకు దయచేయి అని ప్రభువు సన్నిధిలో కన్నీరు కారుస్తూ మన తప్పులను ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒక దినాన్ని అద్భుత రీతిగా చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్యలతో బాధపడుతున్నా, దేవుడు ఈ దినం నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు ఎలాంటి వాడివైనా సరే దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా తప్పులను మన్నించు అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, పాపములు క్షమించిన తర్వాతే దేవుడు రమ్మని పిలుస్తున్నాను. నేను రా, నీ పాపలు క్షమిస్తా అనట్లేదు ఆయన. నీ పాపలు క్షమించను, నా దగ్గరికి రా అంటున్నాడు. అందుకే బలి అర్పించిన తర్వాతే ఆయన రమ్మంటున్నాడు. కాబట్టి ఈరోజు మనలో ఒకవేళ ఆ యొక్క కృతజ్ఞత అనేటువంటి పరిమళ వాసన రాకపోతే ఒక్కసారి మన హృదయాన్ని సరిచేసుకున్నాం. దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉన్నాం. దేవుడు అటు కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.